ఒరే పత్తిగా, మళ్ళీ మొదలెట్టేశావా ఈ దరిద్రాన్ని? మామా ఎవరు లైక్ చేయటం లేదురా, షేర్ చేయటం లేదురా, సబ్స్క్రైబ్ కూడా చేయటం లేదు మామా. ఎందుకండి మా పత్తిగాన్ని అలా ఆడిపిస్తారు? అదేదో లైక్ షేరు చేసేయచ్చుగా. మామా సబ్స్క్రైబ్ కూడా. నువ్వు ఆగరా, ఆ మాత్రం తెల్లా ఏంటి? అదేదో సబ్స్క్రైబ్ అంట, చేసేయండి మరి. వరే మామా, అరే ఎందుకురా అలా బర్రెలా గడుస్తున్నావు? నా పొలంలో మొలకలొచ్చాయి రే. నీ పుచ్చలో బొచ్చే లేదు, ఇంకా మొలకలా నుంచి వచ్చినాయిరా? అది నువ్వు ఇచ్చిన మంత్రం బాగా పనికొచ్చింది మామా. ఏ బొచ్చు పెరగడానికా? అది పెరుగుతుందో లేదో గాని ఈసారి నుంచి మన వీడియోల్లో టైం లైన్ మొత్తం తప్పకుండా పెరుగుతుంది. అదంతా సర్లే గాని, ఇంతకీ నీ ఇంటర్వ్యూ సంగతి ఏమైంది? మామా నైట్ పార్టీకి రెడీ అయిపో, ఈ పత్తిగాడు జాబ్ కొట్టినాడే. A few moments later. మామా, అసలు హైదరాబాద్కి నువ్వు ఏమవుదామని వచ్చావరా? చిన్నప్పటి నుంచి నాకు కోరిక ఉండేది మామా, నేను కలెక్టర్ అవ్వాలని, నా చుట్టూ పోలీసులు నాకు సెల్యూట్ కట్టాలని. అదే టైంలో మా నాన్న నన్ను కొలడానికి వచ్చినప్పుడు నేను ఈజీగా కన్ఫర్మేషన్ కాల్లో ఉంటే. అగాగగు, ఏంది కన్ఫర్మేషన్ కాలా? అది కన్ఫర్మేషన్ కాల్ కాదురా మొద్దు, అది కాన్ఫరెన్స్ కాలు. ఏదోట్లే మామా, అది కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతున్నానని ప్యూను మా నాన్నను వెయిట్ చేపించినప్పుడు మా నాన్న ఎంతో గర్వంగా తన ఒక కంటి నుంచి ఒక కన్నీటి బొట్టు రాలిస్తూ ఉంటే. వరే, మీ నాన్నేమన్నా మహానటి సినిమాలో సావిత్రి లాగా ఒక కంటి నుంచి నీళ్ళు రావడానికి? పూర్తిగా చెప్పేది విను మామా. అప్పుడు నేను కిటికీలో నుంచి ఫోన్ మాట్లాడుతూ మా నాన్నని చూసినప్పుడు, అయ్యా చంద్రబాబు, నా బాబు నా కోసం వెయిట్ చేస్తున్నాడు అని ఫోన్ కట్ చేసి మా బాబును హక్ చేసుకోవాలనేది నా కోరిక మామా. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు కలెక్టర్ కావాలంటే మీ నాన్న ఏడవాలన్నమాట. అందుకేనేమో మహానుభావుడు ముందే దుబాయ్ చెక్కేశాడు. సర్లే ఏడవద్దు, పందిలాగున్నావు, మళ్ళా ఎద్దులా మారిపోతావు. మార్పు మంచిదే కదా మామా, యాడ్స్ లో కూడా చెప్తారు. ఒరే పత్తిగా, నువ్వన్నీ వంకరగానే వింటా ఏంటి? అది మరక మంచిదిరా, మార్పు మంచిది కాదురా అయ్యా. ఏంటో నిన్నిక్కడే భరించలేకపోతున్నాను, ఆఫీసులో కూడా ఈ టార్చర్ తప్పదా నాకు? ఏ ఖుదా, ఏ తూనే క్యా కర్ దియా? మామా నాలాంటి ఫ్రెండ్ ఉండాలంటే పెట్టి పుట్టాలి తెలుసో. యా అల్లా, యా పర్ మేరే కో క్యూ దియా? ఇదిగో నువ్వు ఇలా మాట్లాడితే నేను కనిపిస్తుంది నేను మా అమ్మ నాన్న పుట్టి చాలా పెద్ద తప్పు చేశానని. నువ్వు మీ అమ్మ నాన్నలకు పుట్టి తప్పు చేయలేదురా, తప్పు చేస్తే నువ్వు పుట్టావు. మామా నువ్వు ఇదిగో ఇలా అంటేనే నేను మళ్ళీ ఏడుస్తా. వద్దురా బాబు, నీకొక దండం. అదిరా మామా, అలా రా దారికి.
సబ్స్క్రైబ్ చేయటం